ఎంత కావాలనో చెప్పండి తెస్తామని. ఈరోజు బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ గ్రూప్‌లో కొంతమంది చిన్న చిన్న విచిత్రమైన మెసేజ్‌లు పెడతా ఉంటారు. పెట్టంగానే మనకు కోపం వస్తది. ఏదన్నా రిలేటెడ్ మెసేజ్ వచ్చినప్పుడు కోపం వస్తది. వీడికి తలకాయ ఉందా లేదా ఎందుకు ఈ మెసేజ్ పెట్టాడని. కానీ మెచ్యూరిటీ ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? అరే వాడికి అది ఆనందం రా భయ్ పెట్టుకొని నీకేమన్నా నష్టం జరిగిందా? నీకు ఓపిక ఉంటే దాన్ని డిలీట్ చేయి. లేదు అంటే వదిలేయి. అతను దాని ప్రకారంగా ఆనందపడ్డాడు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. సో కాబట్టి ఏ ఐడియా బ్యాడ్ ఐడియా కాదు. ఎవరు చెడ్డవారు కాదు. అందరూ మంచివారే. అందరూ కలిసి ముందుకు వెళ్ళడానికి. సో ఈ రోజున ఖమ్మం టీం అంటే ది బెస్ట్ టీం అన్న ఇది. ఆ బెస్ట్ టీం బెస్ట్ డీల్స్ లో మనం బెస్ట్ డీల్స్ అని రాసుకుంటాం మనం క్యాప్షన్ కూడా. సో ఈ బెస్ట్ టీం బెస్ట్ డీల్స్ చేసి అందరికీ ఒక టెస్టిమోనియల్ లాగా ఖమ్మం టీము ఈ రీతిగా చేసింది కాబట్టి మనం కూడా ఇలా చేద్దాము అనే ఆలోచన మిగతా వాళ్ళకి కలిగే విధంగా ఈ టీం బిహేవ్ చేయాలి. అందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఖమ్మం టీవీలో హరీష్ బాబు గారు పెట్టిన వీడియోను చూసి దానికి మీ రెస్పాండ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధంగా మిగతా గ్రూపుల్లో కూడా ఎక్కడైనా సపోజ్ నిన్న బోనకాల్లో ఫ్రాంచైజ్ గ్రూప్ లో ఒక చిన్న అన్వాంటెడ్ మెసేజ్ వచ్చింది. ఓకే మరీ టూ మచ్ బ్యాడ్ గా ఉంటే అడ్మిన్ డిలీట్ చేస్తాడు అంతే, అంతకంటే ఏం కాదు. అతను అలా ఆనందపడిపోయాడు. పెట్టిన అతను ఎవరైతే ఉన్నారో అతను ఆనందపడిపోయాడు. దానివల్ల నష్టం ఏం లేదు. కాకపోతే మరీ అన్వాంటెడ్ అన్రిలేటెడ్ మరి పాలిటిక్స్ ఇటువంటివి కాకుండా డెఫినెట్ గా గ్రూప్ కు ఉపయోగపడేది ప్రతి అసోసియేట్ కు ఉపయోగపడే మెసేజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ వెల్కమ్. దానివల్ల 10 మందికి జ్ఞానం దొరుకుతుంది, 10 మందికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. సో నౌ ఈరోజు హరీష్ బాబు గారి చేత తర్వాత మాట్లాడిద్దాం. ఇప్పుడు ముందుగా మనం జేటీ రామారావు గారి చేత స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు ప్రోగ్రెస్ అన్న కోరికలో ఉన్న నార్త్ కోస్టల్ ప్రోగ్రెస్ ఏ రోజు వస్తుందా, ఏ రోజు నేను వెంచర్స్ అక్కడ ఇద్దామా. ఎందుకంటే వైజాగ్ లో ఆల్రెడీ రాయప్రాజు గారు 60 ఎకరాలు తీసుకొని రెడీగా ఉన్నాం. కానీ టీం రెడీ కాక దాన్ని లాంచ్ చేయలే. రెడీగా ఉంది. అదే విధంగా రాజమండ్రి లోకల్లో వెంచర్ తీసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఈ 2 చోట్ల వెంచర్స్ తీసుకొని టీం రెడీగా కాగి ఉన్నాం. కానీ ఖమ్మంలో వెంచర్ తీసుకున్నాము, అమ్ముతున్నాము, కంప్లీట్ కావడానికి వెయిట్ చేస్తున్నాం. సేమ్ వికారాబాద్ 3 రోజుల నుంచి చంపుతున్నాడు నన్ను శ్రీనివాస్. సార్ మనం పోదాం సార్, మాట్లాడదాం సార్, ఆగు 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 అని ఆపుతున్నా. టీము రెడీగా ఉంది, వెంచర్ రెడీగా ఉంది. సేమ్ వే గుంటూరులో వెంచర్స్ ఎక్కువైనాయి. ఎంత తొందరగా కంప్లీట్ చేయాలన్న ఆతృతలో ఉన్నాం. అదే విధంగా మనం కృష్ణా డిస్టిక్ వస్తే కంచికచర్ల వెంచర్ కానీ ప్లస్ మిగతావి కానీ ఇది మనకు మదిరి దగ్గరది కానీ. సో ఈ రీతిగా వెంచర్స్ ఉన్నాయి, టీం ఉన్నాయి. ఒక్కోసారి టీం నాకు ఇంకా డబ్బులు రాలేదు అనే ఫీలింగ్ లో ఉండేదానికంటే ఉన్న వెంచర్స్ లో నేను ఎన్ని అమ్మగలను, నా ప్రయత్నం నేనేం చేయగలను. ఒక్కోసారి మన వల్ల కాదు, ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ ద్వారా మనం చేయించుకోవాలి. అందరూ అన్ని పనులు చేయలేరండి. దిస్ ఈస్ ఫ్యాక్ట్. కొందరు కొన్నిటల్లో నిష్ణాతులు, కొందరు కొన్నిటల్లో ఎక్స్పర్ట్స్. బట్ ఆ ఎక్స్పర్టైజ్ ను మనం వాడుకొని అందరికీ ఉపయోగపడేలా చేయడానికి ప్రయత్నం చేయాలి. సో నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ జేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం అండి. రియల్ భూమి రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అటు అసోసియేట్స్ వారికి, ఫ్రాంచైజీ వారికి, కొత్తగా వచ్చిన వారికి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు అండి సమావేశానికి ఇచ్చేసినందుకు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఆధునీకరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న శ్రీనివాస్ నాయుడు గారికి కూడా అభినందనలు. సార్ ఇందులో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నిన్న కాక మొన్న ఈనాడు వారి ఆధ్వర్యంలో రేరా చట్టం మీద ఒక అవగాహన సదస్సు పెట్టారు సార్. వాళ్ళు జూమ్ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఏపీ తెలంగాణలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు సార్. హాజరైన వాళ్ళు, జూమ్ మీటింగ్ లో హాజరైన వాళ్ళు 90 మంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళు నిన్న మొన్న కూడా ఏమన్నారంటే కొద్దిగా అటు ఇటు తగ్గుతున్నారు కదా అని అన్నారు. 2 రాష్ట్రాల్లో మెయిన్ పేజీలో పెద్ద పెద్ద పారాగ్రాఫ్లతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీకు ఆ లింక్ పంపంటే లింక్ కూడా పంపిస్తాను సార్. 90 మంది నుంచి కూడా ఎవరు రాలా. అంటే దాని అర్థం ఏంటంటే, మన జూమ్ మీటింగ్ మనం పెట్టేదే దగ్గర నాకు తెలిసి 130, 140 అట్లా 150 వచ్చిందని నాకు గుర్తు కూడా ఉంది. అంటే ఇదేంటంటే బాధ్యత, మన అందరం కూడా స్వచ్ఛందంగా బాధ్యతగా ఇంట్రెస్ట్ గా వస్తున్నాం సార్. ఇది వాళ్ళు అంత నెట్వర్క్ ఉండి కూడా అంత పికప్ చేయలేకపోయారు అన్నది ఒకటి సార్. 2,
ఇక్కడ మా మార్కెట్ భోగాపురం మార్కెట్ ఊపందుకుంది సార్. 90% భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అవ్వడం, అలాగే ఇంకొక చిన్న ఇబ్బంది కూడా అక్కడ వచ్చింది సార్. రైతులు సుమారు రెండోసారి నోటిఫికేషన్ మళ్ళీ ఒక 5,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ మాట్లాడడం తోటి మళ్ళీ ఒక 200-300 మంది రైతులు ఉదయం కూడా సమావేశం అయ్యారు. మళ్ళీ మా భూములు ఎలాగా ఏంటి, ఎవరికి ఇవ్వాలి, మా తరఫున ఎవరన్నా మాట్లాడేటోళ్ళు ఎవరన్నా ఉంటారా లేదా, ఇది ఏ రకంగా దీన్ని మాట్లాడాలి చేయాలని కంగారు పడుతున్నారు. ఎందుకంటే డేటా సెంటర్ కానీ గూగుల్ సెంటర్ కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ దిగిన వెంటనే 5-10 నిమిషాలు లేదా పావు గంటలో వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ గూగుల్ కానీ వెళ్ళిపోయే విధంగా కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ అనుకుంటా ఉన్నారు. వీళ్ళేమో రైతులేమో మాకున్న ఇబ్బంది ఏంటనుకున్నారు. ఏదేమైనప్పటికీ మనకి అక్కడ టీచర్లు కానీ మార్కెటింగ్ సిబ్బంది కానీ గతంలో వెంచర్స్ కానీ ఈ టీం అంతా ఫాలోఅప్ అయ్యాం సార్. ఇవాళ కూడా కొంత టీం కూడా ఇటు గండిగొండం, ఆనందపురం, మధురవాడ, కొమ్మది ప్రాంతాల్లో కూడా తిరిగి వచ్చాం సార్. జగ్గారావు కూడా ఉదయం నుంచి కూడా జగ్గారావు కూడా నాతో పాటు ఉన్నాడు సార్. అయితే రేపు కూడా మళ్ళీ ఒకసారి ఒక టీం మళ్ళీ మేము భోగాపురం కూడా బయలుదేరి అక్కడ టీం రెడీ చేసుకుంటాం సార్. ఖచ్చితంగా టీం రెడీ చేసుకుంటూ యాక్టివేట్ చేసుకుంటాం. 1-10 మన డౌన్ టీమ్ లో ఎవరైతే ఉన్నారో 1-10 కూడా మాట్లాడి ఫోన్ చేసి రెడీ చేసుకుంటా ఉన్నాం సార్. ఈ భోగాపురం ఇష్యూ ఫైనల్ అయిన వెంటనే ఒకసారి రోహిత్ గారిని రమ్మని చెప్పి, రాయప్రాజు గారు కూడా మనకి సీతమ్మదారిలోనే ఇక్కడే దగ్గరలో సీతమ్మదారిలోనే ఉన్నారు కాబట్టి వారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఇంకా మనం కలిసి వచ్చే వారందరితో కూడా రెడీగా ప్రాజెక్ట్ కి మా సైట్ విజిట్లకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు నిన్నకాక మన హరీష్ కుమార్ గారు ఏ రకంగా చెప్పారో అలాగే మీరు ఇచ్చిన సూచనలు కానీ, మరి రోహిత్ గారు ఇచ్చిన సూచనలు కానీ, శ్రీనివాస్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఇటు సింహాచలం దేవస్థానం వైపు, ఇటు సబ్బవరం హైవేలో ఇటువైపు కూడా మార్కెట్ అయితే స్వచ్ఛందంగా ఉందండి. అక్కడ డాక్టర్ అప్పారావు గారు కానీ మన కనకాపల్లి నుంచి కూడా సపోర్ట్ కూడా ఉంది. ఈ 2-3 రోజుల్లోనే ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త ప్రాజెక్టులకు మేము ఖమ్మంతో పాటు పోటీగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ జటి రామారావు గారు. డెఫినెట్ గా మిగతా ఫ్రాంచైజీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే నిన్న శ్రీనివాస్ నాయుడు గారి మాటలు మీరు కనుక వినుంటే ఫర్దర్ గా ఫ్రాంచైజెస్ తీసుకోవటం కాదు, మనమే ఆర్గనైజ్ చేస్తామనే ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లోపు మన కనుక కంప్లీట్ అయితే ఓకే, అదర్వైజ్ కంపెనీనే ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ A to Z రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాంప్రసాద్. రాంప్రసాద్ గారు. సో చాలా రోజుల తర్వాత మా యుగంధర్ కనపడ్డాడు. యుగంధర్ గారు ఒకసారి మాట్లాడండి. యుగంధర్ గారు. ఓకే రైట్. వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని లైన్ లోకి వచ్చే లోపల మా కోట శ్రీనివాసరావు గారిని ఈ రోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కోట శ్రీనివాసరావు గారు. అందరికీ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. ఈ రోజు మన సెంట్రల్ ఆఫీస్ లో చాలా సర్వీసెస్ మీద, మరి అదే విధంగా త్వరలో మనం రిలీజ్ చేయబోతున్నటువంటి కార్డ్స్ ఏదైతే ఉన్నాయో మన రిసార్ట్స్, మరి అదే విధంగా హోటల్స్ కు సంబంధించిన దాని మీద డిస్కస్ చేయటం, వీటితో పాటు ఎక్కడెక్కడ మనం ఈ లాంచింగ్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రధానమైనటువంటి ప్లేసెస్ లో గుంటూరు, హైదరాబాదు, ఖమ్మము, తిరుపతి, అదేవిధంగా విశాఖపట్నం, ఇట్లా 8 ప్లేసుల్లో ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత సార్ మరి శ్రీనివాస్ నాయుడు గారు దీన్ని బ్రహ్మాండంగా గోవాలో ఒక మంచి ప్రోగ్రాం చేయాలనే ఆలోచన చేయటం, దానికి గాను టోటల్ కసరత్ అంతా కూడా ఈ రోజు సెంట్రల్ ఆఫీస్ లో చేయటం జరిగింది సార్. అదేవిధంగా ఈ వెంచర్స్ సంబంధించినటువంటి మానిటరింగ్ చేయటం, బిజినెస్ సంబంధించిన గ్రోత్ మీద అవగాహన కార్యక్రమం చేయటం, అదేవిధంగా ఈ కార్డ్స్ ని ప్రమోట్ చేసే దాంట్లో ట్రయల్ బేసిస్ మీద ఈ రోజు కొన్ని ఫ్యామిలీస్ ని మేము సెంట్రల్ ఆఫీస్ కి ఇన్వైట్ చేసి వారితో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఈ సర్వీసెస్ వలన, ఈ కార్డ్స్ వలన ఎలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనే వాళ్ళకి తెలియపరిచినప్పుడు వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వారు కూడా మనతో భాగస్వాములు అవుతామని చెప్పి ఉన్నారు. ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ ని తీసుకొని మనం ఆల్రెడీ మూవ్మెంట్ లో కూడా వెళ్ళటం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ మార్చి మంత్ లో అందరికీ
ఈ సర్వీసెస్ ద్వారా, ఈ కార్డ్స్ సేల్స్ ద్వారా, అదేవిధంగా ప్లాట్స్ సేల్స్ ద్వారా గణనీయమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం టేకప్ చేసిన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చాలా వెంచర్లు వస్తున్నాయి. కానీ మనం ఎక్కడా కూడా కమిట్మెంట్ గా, లాయల్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకొని ముఖ్యమైన వాటిని టేకప్ చేద్దామని, అదేవిధంగా ఈ ఫ్రాంచైజ్ పట్ల కూడా ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైతే మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయి ఇప్పటికే తీసుకొని సరిగా వర్క్ చేయకపోవటం వలన ఉపయోగం లేదు. సో దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సభ్యులు ఉన్నారో వారంతా కూడా యాక్టివిటీ అయ్యి ఫ్రాంచైజ్ ని విధిగా రన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వారి మీద ఉంది. మరి ఈ రోజు ప్రధానంగా మన వెంచర్లే ఉండాల్సినటువంటి పని లేదు. వెంచర్లు ఉన్నటువంటి ప్లేసుల్లో వెంచర్లు ఉంటాయి. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. అప్పటి వరకు కూడా మనకు చెప్తున్నటువంటి ఈ సర్వీసుల్లో ఇప్పుడు ఈజీగా చేసుకునేటువంటి సర్వీసులు కొన్ని మనకి అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి సర్వీసులు, ఉదాహరణ లోన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసుకోవచ్చు. పిల్లలకి అడ్మిషన్స్ సంబంధించిన ఏదైనా ఉన్నట్టే అలాంటిది ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే కార్డ్స్ సంబంధించినవి కూడా, అంటే చిన్న చిన్న కాన్సెప్ట్లతో ప్రధానంగా ఆదాయ వనరులు వచ్చేటువంటి అలాంటి సర్వీసులు కనుక మన బ్రాంచెస్ లో స్టార్ట్ చేస్తే గణనీయంగా బ్రాంచ్లకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైతే ఈ రోజు తీసుకున్నటువంటి ఫ్రాంచైజీ హోల్డర్స్, మనం దగ్గర 100 ఫ్రాంచైజ్ ఉన్నాయి. మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు. సార్ వాయిస్ రావట్లేదు. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాసరావు గారు మీరు అన్మ్యూట్ చేసి. ఓకే. ఎవరైతే మరి ఫ్రాంచైజ్ టేకప్ చేశారో వారు తప్పకుండా ఈ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో మనం లక్షల కోట్ల రూపాయల టేకప్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి అవగాహన పెంచుకోండి. ఒకవేళ ఎవరికైనా సరే చేసే మార్గంలో అవగాహన కనుక కలగనట్లయితే మాకు ఎవరికి చేసినా సరే మేమందరం కూడా దాన్ని మోటివేట్ చేసి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది డెఫినెట్ గా తెలియపరచడం అవుతుంది. అవసరమైతే మీ ఫ్రాంచైజ్ దగ్గర కూడా వచ్చి మరి వాటికి మెడికోళ్ళు కూడా చెప్పి ఇంకా ఫర్దర్ గా ఏ రకంగా బిజినెస్ గ్రోత్ ని డెవలప్ చేసుకోవాలో అవన్నీ సూచనలు, సలహాలు ఇవ్వడానికి సెంట్రల్ ఆఫీసులో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా అందుబాటులో సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఈ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో త్వరలోని లాంచింగ్ ప్రోగ్రామ్ లో పెద్ద ఎత్తున పాల్గొని, మరి దాంతో పాటు ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం మన యొక్క నెట్వర్క్ ని బాగా డెవలప్ చేసుకోవాలి. మన నెట్వర్క్ అంటే మన అసోసియేట్స్. సో ఈ రోజు నా యొక్క అసోసియేట్ 3500 అయింది. అంటే ఎప్పటికప్పుడు డే బై డే ఈ రోజు మన ప్రోగ్రెస్ ఎంత ఉంది, నెక్స్ట్ 1 వీక్ ఎంత ఉంది, 1 మంత్ కి ఎంత ఉందంటే మనం చేసే వర్క్ ని బట్టే మనకు తెలుస్తుంది. సో మన నెట్వర్క్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ సర్వీసులు అనేవి అంత ఎక్కువగా ఉపయోగపడతాయి. తద్వారా మన యొక్క ఆదాయ వనరులు అనేవి కూడా గణనీయంగా పెరుగుతుంది. అదే నెట్వర్క్ కనుక లేకుండా కేవలం మనం ఓన్లీ లిమిటెడ్ గా కనుక పరిమితమైనట్లయితే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, మరొక వ్యక్తి ఏవి సంపాదించకుండా కూడా ఉండేటు. మనం అందరం కూడా కోట్ల రూపాయలు సంపాదించకపోయినా అట్లీస్ట్ మన కాన్సెప్ట్ కి దగ్గరగా లక్షల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ వాయిస్ రావట్లేదు. కోట గారు మీ వాయిస్ రావట్లేదు. కోట శ్రీనివాసరావు గారు మీ వాయిస్ రావట్లేదు. సారీ, నా వాయిస్ అయిపోయింది, ఇవ్వటం స్పీచ్ ఇవ్వడం అయిపోయింది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. మీరు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది కానీ వాయిస్ రావట్లేదు అనమాట. థ్యాంక్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్ గా ఇంకా టైం ఉంది. సో రైట్, ఈవెన్ దో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్
దోపిశెట్టి శ్రీనివాస్ అవును, రామ్ ప్రసాద్ గారు వచ్చారు. ఓకే, రామ్ ప్రసాద్ గారు మీ అప్డేట్స్ కూడా అయిపోయాయి. రామ్ ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ 2-3 రోజుల నుంచి నేను నూజివీడు ఒకటి, తర్వాత ఇటు మోపిదేవి, ఉయ్యూరు, తర్వాత ఇంకొకటి హనుమాన్ జంక్షన్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ దగ్గరగా ఒక 100 మందిని మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ అంటే ప్రాసెస్ మొత్తం వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి వాళ్ళు మన రిజిస్ట్రేషన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి. అట్లా తొందరగానే మనకి నూజివీడు ఆ ఏరియా మొత్తం కూడా ఒక 1000 మందిని రిక్రూట్ చేస్తాము. అట్లాగే 2-3 వెంచులు చూడడం జరిగింది, కానీ ఇంకా వాళ్ళు మన రియల్ భూమికి రాలేదు. వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడిస్తాం. అది ముందు మేము చూడడం జరిగింది నిన్న వెళ్ళి. అట్లాగే ఇంకా ఇబ్రహీంపట్నం ఈ చుట్టుపక్కల కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఆఫీస్ అది ఇంకా ఓపెన్ కాలేదు మనకి ఇబ్రహీంపట్నానికి. దాన్ని కూడా మంచి ఆఫీస్ చూసి ఒక 4-5 మాట్లాడాము. దానికి కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కరు చేసే విధంగా, ఎందుకంటే అన్ని కాన్సెప్ట్లు అందరూ చేయలేరు కాబట్టి. ఇప్పుడు దానికి మనకి మ్యారేజ్ బ్యూరో ఉంది, ఇన్సూరెన్స్ లోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ మేనేజ్ చేసేలాగా, ఎందుకంటే దానికి ఒక పెద్ద టీం కావాలి. ప్రతి కాన్సెప్ట్కి ఒక టీం కావాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఒకళ్ళు ఫుడ్కి సంబంధించి కానీ మన ఆర్సీఎం దానికి ఆర్ఎఫ్సి ఉంది కదా దానికి, తర్వాత రిచ్ దాగాకి, అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్లు కానీ, లోన్స్ కానీ, మ్యారేజ్ బ్యూరో కానీ, అట్లాగే సోలార్ సిస్టమ్స్ కానీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కానీ, ఇట్లా ప్రతి సర్వీసు మన దాంట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్కళ్ళు మేనేజ్ చేసేలాగా నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక కాన్సెప్ట్లో నిష్ణాతులు అవుతారు అన్నమాట. ఒకటే పట్టుకున్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు కాబట్టి ఆ విధంగా ఆ టీంని రిక్రూట్ చేసుకొని ముందుకెళ్ళే విధంగా మాట్లాడుతున్నాము. అట్లాగే నా టీం కూడా 3700 దాకా వచ్చేసింది. అట్లా రోజుకు ఒక 50 మంది 100 మంది, నేను పర్సనల్గా ఒక 10 మందిని చేస్తున్నాను. రేపు మళ్ళీ మనకి మనం కోట శ్రీనివాసరావు గారు అనుకుంటా చెప్పింది ఎవరో, ఇట్లా మన చలివేంద్రాలు పెడదామని చెప్పి ఆలోచన వచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడుతున్నాము. ఇక్కడ లోకల్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు. దానికి కూడా మేము వాళ్ళు 400 తీసుకుంటే మేము 200 తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. వాళ్ళని కూడా మనం ఉపయోగించుకోవచ్చు మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా. వాళ్ళు చక్కగా ఈ క్యాంపెయిన్ లాగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాను ఇవాళ. తర్వాత మళ్ళీ మనకి ఒంగోలు నుంచి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అట్లాగే వైజాగ్లో కూడా ఈరోజు ఒక 2-3 మాట్లాడటం జరిగింది. వాళ్ళు మనకి అక్కడ లోకల్గా వాళ్ళని పరిచయం చేశాను. శ్రీనివాసరావు గారు ఉన్నారు, జేటీ రామారావు గారితో మాట్లాడమని చెప్పాను. వాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అట్లా ఏ ఏరియాలో వస్తే ఆ ఏరియాలో ఉన్న మన లీడర్స్ని కలవమని చెప్పండి, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతారు కాబట్టి. అట్లాగే నేను ఒంగోలులో కూడా ఒక 4-5తో మాట్లాడాను, సుబ్బారావు గారిని కలవమని చెప్పి, ఆఫీస్కి వెళ్ళమని చెప్పి. అట్లా ప్రతి ఒక్కరికి కూడా మనం సర్వీస్ ఇవ్వగలుగుతాము. ఇది అప్డేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు, వెరీ గుడ్. ప్రోగ్రెస్ చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రసన్న గారు సూర్య గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రసన్న గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను మర్రి బాబురావు, ఖమ్మం సార్. నాకు అవకాశం ఇస్తారా సార్? నీకు తర్వాత ఇస్తాను స్వామి, నువ్వు తొందరపడి మాట్లాడమనండి సార్. మాట్లాడమనండి, పర్లేదు మాట్లాడండి. ప్రసన్న గారు వస్తారు, బాబురావు గారు. సుబ్బారావు గారు మాట్లాడండి సార్. ఓకే సార్. ఓకే. మా బాబురావు గారు ఎక్కడికి పోరండి, మా బాబురావు గారు ఇక్కడే ఉంటారు. ప్రసన్న గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను పరిచయం జూమ్ మీటింగ్ కి అటెండ్ అవుతాము. నిన్నే మన రియల్ భూమ్ ఫ్యామిలీతో టైప్ అయ్యాం సార్. అది వెరీ గుడ్. మనం ఏంటంటే ఈ హలో సార్, వినపడుతుందా? వినపడుతుందండి, మీరు మాట్లాడండి. ఓకే సార్. సార్ ఎస్టర్డే మనము మన రియల్ భూమ్ ఫ్యామిలీలోకి నేను కూడా ఎంటర్ అయ్యాను సార్. అది ఇదేంటంటే పిఎం సూర్య గారు అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీతో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి
సబ్సిడీ వచ్చేటట్టు ఈ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు సార్. ఈ విషయము మనందరికీ తెలిసిందే అనమాట. ఇప్పుడు రైట్ నా మనం ఉన్న సిచ్యువేషన్స్ లో పవర్ బిల్ కట్టడానికి ఇప్పుడు నియర్లీ 1000 రూపీస్ కానివ్వండి, మాక్సిమం 2500, 3000 వరకు కూడా పవర్ బిల్ అనేది వస్తుంది కదా సార్. ఈ పవర్ బిల్లుని మనంతట మనము ఈ సోలార్ నుంచి పవర్ జనరేషన్ చేసుకొని ఈ పవర్ బిల్ అనేది చాలా క్లియర్ గా తగ్గించుకోవటానికి ఛాన్స్ ఉంది సార్ అది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట. అది చిన్న ఒక విషయం చెప్తాను సార్. అది ఎందుకు ఈ పిఎం సూర్య గారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనే విషయము ఒకటి చెప్తాను సార్. నేను ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలాల్లో మనకి ఇప్పుడు బొగ్గు ప్రాబ్లం అవుతుంది సార్ అది. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాటర్ కూడా ఇప్పుడు ఇష్యూ అవుతుంది కదా సార్. అది ఏంటంటే వాటర్ కూడా మనము లిమిటెడ్ వాడుకో, ఏది పొలాలకు కానీ దేనికైనా కానీ. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఫారెన్ నుంచి ఈ పవర్ పర్చేజ్ అనేది చేసుకుంటున్నారు. ఏది ఒక్కొక్క యూనిట్ వచ్చేసరికి 8 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఫారెన్ నుంచి కొనుక్కుంటున్నాం మనం పవర్ అనేది. ఏది ఫ్యాక్టరీకి ఇవ్వడానికి కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ కానీ కమర్షియల్ ఇవ్వటానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి మీద పెట్టుకున్నాం అనుకోండి సార్, అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1500 ప్రసన్న గారు ఒక్కసారి మీరు వీడియో ఆఫ్ చేయండి, ఓన్లీ వాయిస్ మాట్లాడిన. అప్పుడు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది అంతే మీ దగ్గర. మీరు ఒక్కసారి వీడియో కట్ చేయండి, క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి సార్, మాట్లాడండి ప్రసన్న గారు. పూర్తి కట్టారా ఏంటి? వీడియో ఆఫ్ చేయమంటే మొత్తం ఆఫ్ చేసినట్టున్నారు. ఓకే, వారు రాగానే మళ్ళీ వారితో మాట్లాడిద్దాము. బాబురావు గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మన ప్యానెల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు వెరీ గుడ్ ఈవినింగ్. నేను మన వెంచర్ కి ఒక కస్టమర్ ని తీసుకొని వెళ్ళాను. వెళ్లే ముందే మన గుంటూరు శ్రీనివాసరావుతో 5 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి మన వెంచరు, దాని హైలైట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మ్యాప్ అవన్నీ కూడా ముందు చూపించి ప్రిపేర్ చేసి, సరే ఎందుకని మనం నాతో పాటు డివిఆర్ నువ్వు కూడా వచ్చేసేయని చెప్పేసి నేను కస్టమరు వాళ్ళ పాప తర్వాత డివిఆర్ ముగ్గురు కలిసి వెళ్ళాం సార్. వెళ్ళి సైట్ చూసాం, చాలా బాగుంది అని చెప్పేసి అతను తీసుకుంటా అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమేం ప్లాట్లు ఉన్నాయి అనేది, సరే అతను కోరుకున్న తూర్పు ఉత్తరం అడిగాడు. సరే అది ఒకటి అవకాశం లేకపోయా, సరే తూర్పు ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు శ్రీనివాసరావు గారికి కమిట్మెంట్ ఇచ్చి గురువారం వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, పేమెంట్స్ ఎలా చేయాలి అనేది కూడా పేపర్ మీద రాయించుకొని నేను గురువారం వచ్చేసి 1 lakh రూపీస్ పేమెంట్ కడతా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సరే నేను ఈరోజు ఆ సైట్ విజిట్ కానీ లేదంటే ఆ ఫోటో మన ఆఫీస్ లో కూర్చున్నప్పుడు కూడా ఫోటో తీయించినప్పటికీ అమౌంట్ కడితేనే మనకి కన్ఫర్మేషన్ బుకింగ్ కాబట్టి ఆ ఫోటో గానీ అది పెట్టలేదు. సరే అది కూడా మీ దృష్టికి తీసుకొద్దాం అని చెప్పేసి తెలియపరుస్తున్నా సార్. మోస్ట్లీ చాలా పాజిటివ్ ఉన్నాడు, నాకు తెలిసి 100కి 200%. ఎందుకంటే నాతో పాటు డిఆర్ శ్రీనివాసరావు గారు మళ్ళీ మేము వెంచర్కి వెళ్ళి వచ్చి ఇది వరకు శ్రీనివాసరావు గారు కూడా వెయిట్ చేశారు, మాట్లాడారు. కాబట్టి 200% అంటే రేపు ఎల్లుండి ఆగి వచ్చి గురువారం వచ్చి డబ్బులు కడతా అన్నాడు. ఇది సార్ నా అప్డేటు.
అట్లాగే Very good, ఇంకా బాబురావు గారు. వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా ప్రయత్నం చేస్తున్నా సార్. ఇతను నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ సార్. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చేసిన ఒక్క పని చాలా బాగుంది. ఎందుకంటే మీరు తీసుకెళ్లేటప్పుడు కానీ మళ్ళీ అక్కడ చూపించేటప్పుడు కానీ మీ సహచర అసోసియేట్ ని హెల్పింగ్ గా తీసుకున్నారు. చాలా సంతోషం అది. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి మన వాయిస్ నచ్చకపోవచ్చు, మన ఫ్రెండ్ వాయిస్ నచ్చొచ్చు, ఇంకో అసోసియేట్ చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ నచ్చొచ్చు. ఓవరాల్ గా అయితే మీరు ఫ్రూట్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎక్సలెంట్. నో ప్రాబ్లం. Thank you, sir. ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఓకే, బాబురావు థ్యాంక్ గారు. యూ, వెరీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గుడ్. సార్. ఓకే. రైట్. ప్రసన్న గారు మీరు ఇప్పుడు మాట్లాడండి. సార్ ఇక్కడ నా దగ్గర కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్. అది అందుకనే ఏం లేదు, నేను వీడియోని ఆఫ్ చేయమని చెప్పాను. పర్లేదు, వీడియోని ఆఫ్ చేస్తే అప్పుడు నెట్వర్క్ ఎస్ నౌ యూ కెన్ గో. వినపడుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. అది సార్ ఇప్పుడు ఈ సోలార్ ఓకే సార్, ఇది సోలార్ పిఎం సూర్య గారు అనేది సోలార్ రూఫ్ టాప్ మన ఇంటి మీద ఈ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని మనము కరెంటు జనరేట్ చేసుకుంటున్నాం సార్. అది దీనికోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సార్. అది ప్రతి కస్టమర్ కి. కాకపోతే ఇందులో మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్స్ దగ్గర నుంచి 1 రూపీ కూడా అమౌంట్ తీసుకోకుండా 100% బ్యాంక్ లోన్ చేసి ఆ వచ్చిన బ్యాంక్ లోన్ తోనే మనం సోలార్ యూనిట్ అనేది వాళ్ళ ఇంటి మీద మనం రూఫ్ టాప్ అనేది అరేంజ్ చేస్తున్నాం సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఇప్పుడు 15 ఒక ఏసీ అను గీజర్ ఉందంటే మినిమం 1000 నుంచి 1500 రూపీస్ వరకు వస్తుంది కదా సార్ పవర్ బిల్ అనేది. దానికోసం ఆ 1500 మనం కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈ ఈఎంఐ కట్టుకున్నాం అనుకోండి సార్. అది ఇందులో 2 రకాలు ఉంటుంది సార్. అది 1.98 lakh బ్యాంక్ శాంక్షన్ చేస్తుంది కదా, దానికి వచ్చేసరికి 2150 రూపీస్ ఈఎంఐ వస్తుంది సార్. అది తర్వాత మనకి సబ్సిడీ అమౌంట్ 78,000 వస్తుంది కదా, ఆ 78,000 మనం లోన్ క్లియర్ చేసుకున్నాం అనుకోండి 1.2 lakh బట్టి మనం పే చేయాల్సి వస్తుంది సార్. అది దానికి ఈఎంఐ వచ్చేసరికి 1,350 రూపాయలు వస్తుంది. అంటే మనం కట్టే పవర్ బిల్ కంటే ఈఎంఐ అనేది తక్కువగా ఉంటుంది సార్. అది దానికోసం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటికి మనము ఈ సోలార్ రూఫ్ టాప్ అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి సార్. అది బోత్ కస్టమర్ కి బెనిఫిట్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి బెనిఫిట్ ఉంటుంది సార్. అది అంటే ఇంకొంచెం క్లియర్ గా నేను రేపు మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్తాను సార్. అది ఫస్ట్ టైం కదా ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఎందుకంటే మాకు అందరికి సూర్య గారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఇందులో దాంట్లో ఏమైనా ఎటువంటి డౌట్స్ డౌట్ లేదు. ఇప్పుడు రావు మా వాళ్ళకి డౌట్స్. రేపు మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు మీ బుర్ర తింటే అప్పుడు మా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. డెఫినెట్ గా మీ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటాం. మన వాళ్ళందరూ కూడా ఈ సోలార్ రూఫ్ టాప్ ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందు వాళ్ళ అసోసియేట్స్ గా వాళ్ళు పెట్టుకుంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాదం వెంకటేష్ గారు మాట్లాడండి. మంచిర్యాల ప్రోగ్రెస్. బాదం వెంకటేష్. బాదం వెంకటేష్ గారు. ఓకే, రైట్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ దుమ్సెట్ శ్రీనివాస్ నాయుడు గారిని ఈ రోజు అప్డేట్స్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీనివాస్ నాయుడు గారు. నేనేనా? మీరే సార్. నేనే. ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు అప్డేట్స్ మన మెటీరియల్ బీహార్కి పంపించామండి. బీహార్, ఢిల్లీ రెండింటికి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనకి వెంచర్స్ కూడా ఒక 3 పైనలు అయినాయి. ఒకసారి ఎవరినో రోహిత్ గారిని కానీ
అటు వెంకటరత్నం గారిని కానీ కోటా శ్రీనివాస్ గారు కానీ పంపిస్తే చూసి ఫైనల్ చేసి వస్తారు. అదేవిధంగా నిన్న మనం ఫైనల్ చేసుకున్న సోలార్ దీనిది నాకు ఒక ఐడియా వచ్చిందండి. 78,000 రూపాయలను కనుక మనం తీసుకొని వాళ్ళకి పే చేయకుండా బయట మనం చక్కగా ఏదన్నా దాంతో కూడా బిజినెస్ చేసుకున్నాం, లేకపోతే గ్యారంటీగా వస్తుంది అనుకుంటే ₹2 ఇది చేసినా కూడా ఇంట్రెస్ట్ 1,600 వస్తుంది. దాన్ని పే చేయాల్సింది మొత్తం కూడా 0 అవుద్ది. దాన్ని చూసుకోవచ్చు. అప్పుడు మనది సింగిల్ ఎంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా ఉంటదని చెప్పేసి అని ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు మన ఆఫీస్ లో కార్డ్స్ సంబంధించి శాంపిల్స్ అన్ని కూడా వచ్చి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఈరోజు అందరికీ మన గ్రూప్స్ లో షేర్ చేయటం జరుగుద్ది. అదేవిధంగా మన వెబ్సైట్ కూడా refreshresorts.com అనేది కొట్టినట్టయితే వస్తుంది. అంటే సైట్ కన్స్ట్రక్షన్ లో ఉంది, జస్ట్ హోమ్ పేజీ దాన్ని కొన్ని చూడటానికి ఉంటది. ఒక 2-3 days లో అది కూడా మొత్తం ఫైనల్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఈ కార్డ్స్ సెల్లింగ్ వలన మనకి వచ్చేది ఏంటి ఏందన్న దాని మీద ఒకసారి కనుక మనం కూలంకషంగా చర్చించుకుంటే దానికి మనకి వచ్చేసి 20% దాకా మనం రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి 5% ఇస్తా ఉన్నామండి. నెక్స్ట్ మన అన్ని లెవెల్స్ కలిపి ఒక 15% తీయటం జరిగింది. నెక్స్ట్ అదే రకంగా ఒక 2% ఫ్రాంచైజీ, అట్లనే 3% వచ్చేసేసి ఎవరైతే దీంట్లో రివార్డ్స్ కి అచీవ్ అవుతారో వాళ్ళకి తీయటం జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి, 3% అన్నా కూడా. కాబట్టి దీనికి సంబంధించి బిజినెస్ ప్లాన్ అదంతా కూడా ఒక 2-3 days లో మీరు ఖచ్చితంగా సైట్ లో చూడటానికి ఉంటుంది. అదేవిధంగా దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చే అన్ని ఉంటాయి. మనకి ఎక్కడ మనకి కొన్ని వేల హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం ఏందన్నది మన కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చెప్పినప్పుడు దాని నిమిత్తం అంతా కూడా టోటల్ గా వాళ్ళతోటి మాట్లాడి నీట్గా సెట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే మనకు తెలియక ఏ హోటల్ పడితే ఆ హోటల్ చేసుకోకుండా నెక్స్ట్ ఈ ఫెసిలిటీ ఒకటి మనం ఒక టోల్ ఫ్రీ నెంబరా లేకపోతే మన ఆఫీస్ నెంబర్ 2-3 ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా మనకి అక్కడ ఎవరైతే మొత్తం అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చి మొత్తం కూడా చెప్పడం జరుగుద్ది. ఇది ఒకటండి. నెక్స్ట్ మన ఓన్ రిసార్ట్స్ వచ్చేసేసి చింతగుత్తిలో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఉగాదికి ముందా లేకపోతే ఉగాది వెళ్ళిన మరుసటి రోజు నుంచి అన్నది. నెక్స్ట్ అదే విధంగా మన గుంటూరులో కూడా దీనికి సంబంధించి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాపట్ల అంటే అది మన కోటా శ్రీనివాస్ గారి ఓన్ వెంచర్ కాబట్టి అక్కడ మనం ఎట్లయినా చేసుకోవటానికి అవకాశం ఉంది. అదే రకంగా తిరుపతికి సంబంధించి ఒక 4 ఫైల్స్ వచ్చినాయండి. దానికి నిమిత్తం ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని అక్కడ కూడా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకి విశాఖపట్నంలో కూడా మంచి ఒక 2 దాకా రిసార్ట్స్ ప్లేస్లు అవి కూడా వచ్చినాయండి. దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. ఇదే రకంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ మన టీమును గ్రో చేసుకుంటా, 2 వచ్చేసి ఓకే మనకి ఇప్పుడు ఫ్రాంచైజీస్ కి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో చూసుకొని వాటిని కూడా ఫిల్ చేసుకుంటా, 2 వచ్చేసేసి కార్డ్ సెల్లింగ్ దీంతో కూడా ఫ్రాంచైజీలకి లాభం చేకూరే విధంగా పెట్టాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి అని కోరుతున్నాం. ఇంక వెంచర్స్ వచ్చేళ్ళకే మనకి వెంచర్స్ చాలా వెయిట్ చేస్తా ఉన్నారండి. వెంచర్స్ వాళ్ళు ముందు అయిపోయినప్పుడు మాత్రమే మనం ఇంకొకటి తీసుకొని ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చింతగుత్తి వెంచర్ లో మనకి కావాల్సింది వాస్తవానికి మనది మొదటి రోజే ఓపెనింగ్ రోజే క్లోజ్ అయ్యిందండి. కానీ ఏదో మనకి తెలియని ఇది ఏదో జరుగుతా ఉంది అక్కడ. కాబట్టి దాని మీద ఎవరన్నా కనిపెట్టి చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సరి చేసుకోవటానికి ఉంటది. కొన్ని 100 ట్రిప్పులు పడినా కూడా ఒక్క ట్రిప్ కూడా సక్సెస్ కాలేదు అంటే దానికి ఏదో తేడా ఉంది. మనం
వాళ్ళ మీద వదిలేయకుండా మనం కూడా ఒకళ్ళకిద్దరు వెళ్ళి వాళ్ళని చక్కగా చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చినప్పుడు మాత్రమే, వెంటనే పేమెంట్ కట్టించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుద్ది. ఈ లోపు మనం జూమ్ మీటింగ్ లో కానీ మనం గొప్పగా మనం చేసామని చెప్పి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగొట్టే ప్రయత్నాలు అయితే 100% జరుగుతున్నాయి. కాబట్టి దీని గురించి అందరు కూడా జాగ్రత్తగా వాళ్ళ టీము తెచ్చిన కస్టమర్ ని క్లోజ్ అయ్యేదాకా కాపాడుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. మనం సక్సెస్ కాకపోవటానికి కారణం ఏంటంటే, మనం ఏదో డ్రైవర్ కి వదిలేసేసి ఎల్డ్రా పో అని చెప్పి చెప్తాం. ఆ డ్రైవర్ ఏం చేస్తాడో తెలియదు, మధ్యలో ఎవరు కలుస్తారో తెలియదు. ఆ రకంగా మొత్తం చాలా వరకు చాలా గందరగోళం జరిగిందండి. దీన్ని గురించి ఇకనైనా అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఇక నుంచి అయినా ఏంటంటే, ఈరోజు మన సైట్ లో బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి అయినా ఎవరైతే తీసుకెళ్ళదలుచుకున్నారో మీరు ఆర్డర్ లేకుండా మీరు కూడా ఉండి, ఏదన్నా ఖాళీ లేకపోతే శ్రీనివాస్ గారి కారు వేరే కారు మాట్లాడుకొని బిల్ పెట్టండి. అంతేగాని మీరు వెళ్లకుండా మాత్రం వదిలేసేస్తే మాత్రం ఒక్క సైట్ కూడా ట్రిప్ కూడా సక్సెస్ కాదని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏదో తేడా ఉంది, లేకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు, చాలా మంచి ఇది. కాబట్టి ఇకనైనా ఎక్కడ తేడా జరుగుతుందన్న తెలుసుకొని ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నా చింతగుత్తి వెంచర్ సంబంధించి. అదే రకంగా మన ఈ కోటప్పకొండ వెంచర్ కూడా సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుందండి. రోడ్స్ అవన్నీ కూడా వేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరన్నా మీకు సంబంధించిన మిత్రులు బంధువులు ఉన్నా కూడా ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెడతారని కోరుకున్నాం. అట్లానే ఇప్పుడు దాకా మనం ఆచారంలో వెంచర్ తీసుకున్నాం. దానికి సంబంధించి సైడ్ ట్రిప్స్ కానీ ఏవి కూడా ఒక 2 తప్పితే జరగలేదు. దానికి సంబంధించి కూడా కాస్త కాన్సన్ట్రేట్ చేసినప్పుడు చాలా మంచి వెంచర్ అండి. సిఆర్డి అప్రూవల్ లేఅవుట్, లోనకెళ్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇల్లు వేసుకొని ఉండటానికి కూడా అనుకూలమైంది. దాన్ని కూడా మనం ఏదో రకంగా అక్కడ కొన్ని 2-3 గెస్ట్ హౌస్ అన్న వేసేసి పెట్టినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మన వెంచర్ లో వచ్చిన వాళ్ళకి ఉండటానికి, చేయటానికి, చెందటానికి ఉంటది. అదే రకంగా 100% లోన్ వచ్చే వెంచర్ అండి, మనం రూపాయి పెట్టకుండా. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతారని చెప్పేసి అని ఆశిద్దాం. అదే రకంగా మన ఈ బాపట్ల బీచ్ దగ్గర మనం తయారు చేసుకునే ఈ వెంచర్ కూడా చాలా చక్కగా ఉంటది. రోడ్డుకి 200 కిలోమీటర్ల 200 మీటర్ల దూరం. కాబట్టి అక్కడ కూడా చాలా మంచిగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఆశిద్దాం. ఫస్ట్ ఏదన్నా మనం ఈ పట్టుకున్న ఇది ఇంకా 4-5 వెంచర్లు ఉన్నాయని చెప్తున్నారు ఖమ్మంలో. ఫస్ట్ ఇదైతే క్లోజ్ చేయండి. ఖచ్చితంగా నుంచి తప్పుకొని ఏదో రకంగా ఏంటంటే క్లోజ్ చేసుకొస్తే మనం మాట ఇచ్చిన విధంగా అక్కడ రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం. చాలా గ్రాండ్ గా మనం అందరు కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుద్ది. అందరు డబ్బు సంపాదించుకోవటానికి ఉంటది. లైఫ్ లాంగ్ డబ్బు వచ్చే ఇది రిసార్ట్స్ అనేది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతారని చెప్పేసి కోరుకుందాం. అదేవిధంగా ఇంకా అప్డేట్స్ వచ్చి మనం సోలార్ ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు. నెక్స్ట్ మన బ్యాంక్ లోన్స్ కూడా ఒకటి 2-3 డేస్ లో ఫైనల్ అవుద్ది. ఇవన్నీ కూడా మీకు ఉగాది లోపు మొత్తం కూడా సైట్ లో అప్డేట్ చేసేసి ఏది కావాలన్నా కూడా వచ్చేటట్టు మనం చేసుకుందాం. ఈ లోపు ఎవరైతే మన పాత వాళ్ళు అందరూ ఉన్నారో అందరూ కూడా టీంని ఖచ్చితంగా గట్టిగా పెంచే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ ఒక మంత్ ముందు వచ్చిన వాళ్ళు కూడా 3,500 4,000 అనుకుంటున్నప్పుడు మనం లాస్ట్ ఒక 7 months నుంచి ఉన్నామంటే మనకు కూడా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తే దాంట్లో ఖచ్చితంగా ఫలితం ఉంటది. మీ కింద ఉన్న 10 మంది అసలు 10 చేశారా అనేసి ప్రతి వాళ్ళు 10 చేసిన వాళ్ళు కాకుండా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా టీం ఇమీడియట్ గ్రో అవుద్ది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మనం చేయబోతున్నాం అండి. మన ఈ గుంటూరు హెడ్ ఆఫీస్ కిందది కూడా మొత్తం తీసుకోవడం జరిగింది. క్యాబిన్ వర్క్స్ అవన్నీ జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా మన కోసం ఆఫీసులు చూసి ఉంచారు. ఒకసారి వెళ్ళి ఫైనల్ చేసుకొని అక్కడ కూడా మనం మన ట్రాన్సాక్షన్స్ అవి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే హలో, మనకి ఇప్పుడు వచ్చేసి ఈ రిసార్ట్ సెల్లింగ్ ది హోటల్స్ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు చేయడానికి ఉంటది. మిగతాది మన వాళ్ళ
మన realboom.in సైట్ లోకి వెళ్తే రిఫర్ సర్వీసెస్, గివ్ రిఫరెన్స్ ఫర్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక కాలం ఉంది. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఏసీ మెకానిక్లు ఉన్నా, కార్ మెకానిక్లు ఉన్నా, బైక్ మెకానిక్లు ఉన్నా, అట్లానే మేస్త్రులు ఉన్నా, అట్లానే ఇవాళ ఒక 1000 మంది మనకి కూలీలు కావాలని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. దాంట్లో మనం గనక మన వాళ్ళు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, లేకపోతే ఏమన్నా ఫ్రెండ్స్, లేకపోతే కాస్త పని లేకుండా ఉన్న వాళ్ళు ని గనక మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా అది మొత్తం కూడా మనమే సప్లై చేసి దీనికి వెళ్ళిపోతాం. దాంతో ప్రతి నెల కూడా మనకి డబ్బులు వస్తాయి వాళ్ళ మీద కూడా. అది కూడా ఎందుకంటే ఇప్పుడు లేక బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన వాళ్ళు మాత్రం ఖాళీగా ఉంటా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లానే మెడికల్ దీని గురించి, ఎంబీబీఎస్ సీట్స్ గురించి కొసనా శ్రీనివాస్ గారు రేపు దాని గురించి వివరంగా చెప్పడం జరుగుద్ది. ఎందుకంటే మనం ముందు తెలుసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ సంబంధించిన పిల్లలు కానీ, మన బంధువుల పిల్లలు కానీ, ఎక్కడన్నా మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం ముందే వాళ్ళకి మేము ఇది చేస్తాము సర్వీస్ అని చెప్పి తెలియజేసినప్పుడు మన దగ్గరికి రావటానికి ఉంటది. కాబట్టి అది కూడా ప్రతిదీ కూడా ముందే మనం అందరితో చర్చ పెట్టినప్పుడు దీని గురించే చర్చ పెట్టుకోవాలి, మిగతాయి కాదు. realboom లో ఇన్ని సర్వీసులు రాబోతున్నాయి కాబట్టి ఏదన్నా మీకు అవసరమైతే మీరు వాడుకోవటానికి ఉంటది అని చెప్పేసి అని చెప్పే రకంగా ఫస్ట్ మన దగ్గర ఏమున్నాయి ఏందన్నది మొత్తం చూడాలి. ఖచ్చితంగా సైటు అందరూ కూడా ఓపెన్ చేసి చూసినప్పుడు మన దగ్గర ఏముంది ఏంటన్నది ఇది అవుద్ది. రేపు పొద్దున ఇదే కాకుండా ఇంకొక 10 రకాల సైట్లు వస్తాయి మనకి. కాబట్టి ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అంటూ మీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పని చేయగలుగుతారు. ఎందుకు పని చేస్తారంటే డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తారు. కాబట్టి మనం చేసే ఇది 10 మంది సహాయం అవుద్ది, 10 మంది డబ్బు సంపాదించుకోవటానికి ఉంటది. ముందు మీరు ఎదిగితే 10 మంది మిమ్మల్ని కూడా చూసి మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళు, రానోళ్ళు, మన టీం మొత్తం కూడా కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెంకటరత్నం గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజు రోజుకు అప్డేట్స్ కు టైం ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్డేట్స్ అలా ఉన్నాయి కాబట్టి, సర్వీసెస్ ఇన్ని పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి సర్వీస్ ను కూడా ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్టు ఒక్కసారి వెబ్సైట్ లోకి వెళ్ళి ఏ సర్వీసులు అప్డేట్ ఉన్నాయి, ఈ సర్వీసులు మన దగ్గర ఉన్నాయి అని మనం కనుక తెలుసుకుంటే ఇమ్మీడియట్ గా మన నీర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవసరం వచ్చినప్పుడు చెప్పడానికి, ప్లస్ ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు మా దగ్గర ఈ సర్వీసులు ఉన్నాయి అంటే అందులో ఎవరో ఒకరు దాన్ని వినియోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సర్వీసు, ప్రతి అసోసియేట్ కు క్లియర్ గా అవగాహన ఉండాలనేది మన అందరి ఉద్దేశం. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హరీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మాట్లాడు రమేష్ గారు, నో ప్రాబ్లం. నమస్తే అండి గురువులందరికి. మాట్లాడండి రమేష్ గారు. తడాలు కలికి బాబు వినపడుతుంది సార్? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. తడలో మా కలికి భగవాన్ ఏకం టెంపుల్ ఉందండి. తడ దగ్గర ఏకం టెంపుల్ ఉందండి. మన సిసిటీకి ఉంది ఆడికి. ఆడ కొంచెం మాకు అంటే కల్కి భగవాన్ భక్తులు దాదాపు 150 దేశాల నుంచి వస్తారండి. నిజామాబాద్, కరీంనగర్, ఆల్ ఎక్కడి నుంచి అక్కడి మొత్తం 150 కంట్రీ నుంచి వస్తారు. అక్కడ పెద్ద కటౌట్ పెడితే బాగుంటుందండి. ఈ సిసిటీ 1+1 ఆఫర్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, కాకపోతే 4 ఉన్నాయి. ఈ 4 అయిపోకపోతే మీరు అన్నట్టు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. డెఫినెట్ గా. సరే, ఓకే, షూర్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియా. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ హరీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హరీష్ బాబు గారు. రియల్ బూమ్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రియల్ బూమ్ వ్యవస్థాపకులు, రియల్ బూమ్ పితామహులు, రియల్ బూమ్ సృష్టికర్త
శ్రీనివాస్ నాయుడు గారికి, రియల్ భూమిని పరిచయం చేసి అద్భుతమైన కుటుంబాన్ని అందించిన రోహిత్ గారికి, జూమ్ సెషన్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ట్రబుల్ షూటర్ వెంకటరత్నం గారికి, రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఖమ్మం టీం ఎంత పవర్ఫుల్ అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇంతకుముందు శ్రీనివాస్ నాయుడు గారు చెప్తూ చాలా మంది సైట్ విజిట్స్ అవుతున్నాయి కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, వ్యాపారం కావట్లేదు అనేది సార్ ఆలోచనలో ఉంది. కానీ సారో ఆలోచనకు భిన్నంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నేను నా అనాలిసిస్ ప్రకారము రోజుకొక ప్లాట్ సేల్ చేశామండి. ఖమ్మం టీం అంతా కూడా ఎంత పవర్ఫుల్ అంటే రోజుకొక ప్లాట్. అసలు ఖమ్మం టౌన్ చరిత్రలోనే 50 రోజుల్లో 55 ప్లాట్లు అమ్మటం అనేది చాలా గ్రేట్. అది ఇంతవరకు మనం అనాలిసిస్ చేసుకున్నామా లేదా అనేది కూడా నాకు తెలియదు. కానీ నేను నా అనాలిసిస్ ప్రకారం అది ఎలా అంటే, యాక్చువల్ గా మనం చిత్తగుర్తి సైట్ తీసుకుంది నవంబర్ లో అనుకుంటా. నవంబర్ లో ఎలక్షన్స్ ఇంకేదో చిన్న చిన్న కారణాల వల్ల మనం డిసెంబర్ ఎండింగ్ కు స్టార్ట్ చేసాం ఫుల్ ప్లెడ్జ్ గా డిసెంబర్ ఎండింగ్ నుంచి సైట్ విజిట్స్ పెట్టడం కానీ, అదేవిధంగా బుకింగ్స్ పెట్టడం కానీ, ఒకరినొకరు మోటివేట్ చేసుకోవడం కానీ ఫుల్ ప్లెడ్జ్ గా చింతకుర్తి మీద ఫోకస్ చేసింది డిసెంబర్ ఎండింగ్ నుంచి. నా అనాలిసిస్ ప్రకారం అక్కడ యాక్చువల్ గా ఉన్నాయి మొత్తం 126 ప్లాట్లు. ఆ 126 ప్లాట్లలో కంప్లీట్ గా సేల్ చేసింది ఇప్పటి వరకు 70 ప్లాట్స్ దాకా సేల్ అయిపోయాయి. దాంట్లో 20 ప్లాట్లు ఎస్విజి వాళ్ళ టీం చేసినా కూడా మన రియల్ భూమి తరఫున 55 ప్లాట్లు మనం సేల్ చేయడం జరిగిందండి. అక్కడ అంటే అక్కడ వర్క్ చేసింది కేవలం 55 రోజులు మాత్రమే. 55 డేస్ లో 50 ప్లాట్స్ ని మనం రియల్ భూమి తరఫున ఖమ్మం టీం తరఫున అద్భుతంగా బుకింగ్స్ పెట్టాం, 1/4 కట్టించాం. దాంట్లో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే పెర్ఫార్మెన్స్ మన రియల్ భూమ్ ఖమ్మం టీము ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో అనేది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దాంట్లో ఎంతమంది చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ 50 మందినా 100 మందినా మనం మోటివేట్ చేస్తే యాక్టివ్ అవుతున్న వాళ్ళు సైంటిఫిక్ రీజన్ ఓన్లీ 10-15% మాత్రమే ఉంటారు. ఆ 15% లో యాక్టివ్ గా వర్క్ చేస్తూ రెగ్యులర్ గా సైట్ విజిట్స్ పెడుతూ బుకింగ్స్ పెడుతున్న వాళ్ళు ఖమ్మం టీమ్ లో చాలా చక్కగా టీమ్ ని మెయింటైన్ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ గా మన రియల్ భూమి ఏదైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు 55 రోజుల్లో 50 ప్లాట్లు బుక్ చేయడం అనేది అది ఎంటైర్ ఖమ్మంలో, నేను ఖమ్మం మీద అవగాహన ఉంది, ఖమ్మం మార్కెట్ మీద అవగాహన ఉంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను 100% సక్సెస్ అయ్యాం. కానీ ఆ సక్సెస్ అనేది మనం ఇప్పుడే సక్సెస్ అయిపోయాం కదా అని హ్యాండ్సప్ చేయదు. మిగతా 70 ప్లాట్స్ కూడా ఉన్నాయి, 57 ప్లాట్స్ మిగతా ఉన్నాయి. 50 ప్లాట్స్ కూడా మనం 15 డేస్ లో కంప్లీట్ చేయగల సత్తా ఈరోజు నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి ఒక వీడియో పెట్టాను ఖమ్మం టీమ్ లో. కానీ చాలా మంది మిత్రులు చూడలేదు అనుకుంటా. అది ఈ 55 ప్లాట్స్ ని మనకు ఈజీగా 50 రోజుల్లో 50 ప్లాట్లు అమ్మిన వాళ్ళము 20 రోజుల్లో ఈ 50 ప్లాట్లని మిగతా 50 ప్లాట్స్ ని కూడా మనం సేల్ చేసి రియల్ భూమ్ కు శ్రీనివాస్ నాయుడు గారికి గిఫ్ట్ గా అందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. చక్కటి కాన్సెప్ట్, చక్కటి లొకేషన్. అది చాలా మంది ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ని నేను మార్నింగ్ అవర్స్ లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఏరియా అదంతా చూసిన తర్వాత మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నారు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ఫ్యూచర్ నాకు మొత్తం కంప్లీట్ గా అవగాహన ఉంది. ఈ ఏరియా మీద భవిష్యత్తు అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కనీసం 10 times రేజ్ అయ్యే అవకాశం ఉంది అని ఆయనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాకు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ కస్టమర్ ఒక ప్లానింగ్ తోటి ఉన్నాడు. అతన్ని రేపు కానీ ఎల్లుండిగానే కన్ఫర్మ్ అవుతుంది. అది ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పుడు నేను షేర్ చేయదలుచుకోలేదు. అతని ఆలోచనతోటి నేను మాట్లాడిన తర్వాత మన వైపు ఆయన వచ్చిన తర్వాత నేను షేర్ చేస్తాను మీకు.
ఆయన ఆలోచనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు, కొత్త కొత్త విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. అక్కడ అతను ఒక మాట అన్నాడు, రఘునాథపాలెంలో ఒకటి క్రికెట్ స్టేడియం రాబోతుంది. చింతకుర్తి నుంచి మంచుకొండ వెళ్లే రూట్ లో క్రికెట్ స్టేడియం కి రూపకల్పన జరుగుతోంది. ఆ స్టేడియం వచ్చిన తర్వాత అందులో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ హోమ్స్ కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అంటే మన చింతకుర్తి సైట్ కు కేవలం 1.5 కిలోమీటర్ దూరంలోనే అది జరుగుతుంది. మన రిసార్ట్ కు స్పోర్ట్స్ అథారిటీ అంటే నేషనల్ లెవెల్లో అక్కడ స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రిసార్ట్ అనేది ఎంత ఉపయోగకరమో మనకు ఆలోచిస్తున్నాము. మీ ఆలోచన కరెక్ట్ సార్ అని ఆయన చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ విషయాలు నేను ఈరోజు మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను. మార్నింగ్ ఆ వీడియోలోనే షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియోలో కాదు, జూమ్ లో షేర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను సార్. ఇంత చక్కటి టీం ఉన్నప్పుడు మనందరం కలిసికట్టుగా ముందుకెళ్తే మిగతా 50 ప్లాట్స్ అమ్మటం పెద్ద లెక్క కాదు. దాన్ని కంప్లీట్ గా ఈ 15 రోజులు, మార్చి 25వ తారీఖు వరకు 15 నుంచి 20 రోజుల్లో 100% కాదు, నేను చెప్తున్నాను 2000% మనం క్లోజ్ చేస్తే బుల్లెట్స్ లాంటి టీం మన దగ్గర ఉన్నారు. ఆ టీం తోటి మనం వర్క్ చేయించుకోవాలి. ఖచ్చితంగా వారికి ఇక్కడ ఒకటే సార్ మనం ఆలోచించాల్సింది, పని చేస్తున్నాం అని కాదు, కష్టపడుతున్నాం అని కాదు, మోటివేషన్ అస్సలు అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరు మోటివేట్ అయి ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలనే తపనతో ఉన్నారు. ఆల్రెడీ ప్రతి వాళ్ళు బ్రాండ్ గా ఎదుగుతున్నారు, బ్రాండ్ అయిపోయారు, మార్కెట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మోటివేషన్ అవసరం లేదు. గతాన్ని తవ్వి గతంలో డెవలప్ అయిన వాళ్ళ గురించి మన వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో అవగాహన ఉంది, ప్రతిదీ మార్కెటే ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఇన్కమ్ ని రేజ్ చేయాలి, ఇన్కమ్ పరంగా మనం వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, ఇన్కమ్ పరంగా ఒక సెలబ్రిటీగా, ఒక బ్రాండ్ గా సమాజంలో ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీదనే మనం దృష్టి పెట్టి టీములు తయారు చేస్తే మనకు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ గా, చాలా హ్యాపీగా, ఇష్టంగా కష్టపడుతూ డబ్బు సంపాదించుకునే అవకాశం కోసం వస్తారు. కాబట్టి దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ట్రైనింగ్స్ అనేది, ట్రైనింగ్స్ ఇంపార్టెంట్. మోటివేషన్ అనేది అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి మోటివేట్ అయి ఉన్నారు. కాబట్టి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, డబ్బులు ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా మన దగ్గరికి అమౌంట్ రావాలి, ఆ అమౌంట్ వచ్చినప్పుడే సమాజంలో మనం బ్రాండ్ గా ఎదుగుతాం అనేది ప్రతి ఒక్కళ్ళం అర్థం చేసుకొని ఉన్నాం. కాబట్టి ఆ అవకాశాల్ని కూలంకషంగా చర్చించి సార్ వాళ్ళంతా దాని వైపు ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ బాబు గారు. డెఫినెట్ గా రేపు మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ టైమే 11 ఆ టైంలో ఖమ్మం టీంతో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే ఫిజికల్ గా వచ్చేదానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి రేపు ఉదయం ఒక మీటింగ్ నేను ఉదయాన్నే 8 గంటలకల్లా లింక్ షేర్ చేస్తాను. వీలైతే రోహిత్ గారు, శ్రీనివాస్ నాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎంటైర్ ఖమ్మం టీము పార్టిసిపేట్ చేసి వారి సూచనలు, సలహాలు తీసుకొని 20 రోజుల్లో ఏ రీతిగా కంప్లీట్ చేయాలి అనేది ఒక విషయం, దాని గురించి కూలంకషంగా డిస్కస్ చేసి ఒక కంక్లూషన్కి వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ బాబు గారు. అట్ ది సేమ్ టైం మీరు ఈరోజు ఇచ్చిన మోటివేషన్ ఏదైతే ఉందో, ఆ కస్టమర్ మనకిచ్చిన ఐడియా ఏదైతే ఉందో, ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఒక పాశుపతాస్త్రం లాగా ఉపయోగించుకొని మనందరం కూడా దాన్ని ఒక బుల్లెట్ పాయింట్ లాగా రేపు నుంచి వినియోగించుకోవచ్చు. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా రేపు 10 గంటలకా 11 గంటలక అన్నది నేను లింక్ వారితో డిస్కస్ చేసి మీకు లింక్ పంపిస్తాను ఖమ్మం గ్రూప్ లో. వీ విల్ మీట్ ఇన్ జూమ్ మీటింగ్ టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ అండి. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రోహిత్ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రోహిత్ గారు. స్మాల్ డౌట్ ఉంది, మాట్లాడొచ్చా? రాజా ఫ్రమ్ చెప్పండి అండి. చెప్పండి. కొత్త వాళ్ళు మేము రీసెంట్ గానే జాయిన్ అయ్యామండి, ఒక వారం రోజులు అయింది. సుబ్బారావు గారు ఇనాగరేషన్ టైంలో వచ్చాము. ఈ కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెంచర్లు ఇవన్నీ ఎక్కడ మనకి వస్తున్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, మేము ఎలా ఇన్వాల్వ్ కావాలి, ఎలా మేము దాంట్లో ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయాలనేది అదే చెప్తున్నాను. రాజా గారు, ప్రస్తుతానికి మీ గురువు సుబ్బారావు గారు, తర్వాత
మీకు మన రెండో గురువు వచ్చేసి మన వెబ్సైట్ realboom.in లోకి వెళితే టోటల్ డీటెయిల్స్ వస్తది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సుబ్బారావు గారు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇంకా కాకుండా ఒక్కొక్క వెంచర్ గురించి ప్రత్యేకంగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు గుంటూరు ఆఫీస్ కు మనకు ఫోన్ చేస్తే ఒక్కొక్క అమ్మాయికి అంటే మీన్స్ ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ కు ఒక్కొక్క వెంచర్ అలాట్ చేశారు. ఆ వెంచర్ గురించి వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 3 దోవలు ఉన్నాయి మీకు. 1 వెబ్సైట్, 2 మిమ్మల్ని జాయిన్ చేసిన మీ సీనియర్, 3 మన ఆఫీసు. ఈ 3 ద్వారా మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఆఫీస్ నంబర్స్ అవి గ్రూప్ లో పెట్టారా సార్? ఆఫీస్ నంబర్స్ అవి ఎక్కడ మా గ్రూప్ లో ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. మీకు సుబ్బారావు గారిని అడిగినా చెప్తారు. గుంటూరు ఆఫీస్ నెంబర్ అందరికీ ఐడియా ఉంది. వీలైతే షేర్ చేస్తారు సుబ్బారావు గారు. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ సీనియర్ అడగండి, చెప్తారు. మమ్మల్ని సీనియర్ మాకు సందాని గారు ఇన్వైట్ చేశారు. కాకపోతే సందాని గారు వేరే సుబ్బారావు గారినైనా పర్లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. సందాని గారు యాప్ డెవలప్మెంట్ పనిలో ఉన్నారు, ఆయన దీంట్లో రాలేదు. పర్లేదు, మార్నింగ్ కూడా చేశాను. ఓకే, నో ప్రాబ్లం. కలుస్తాను సార్ సుబ్బారావు. ఓకే సార్, రైట్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రోహిత్ గారు కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి జూమ్ మీటింగ్ హార్టీ వెల్కమ్ అండి. ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా ఎవరైతే నాకు పొద్దు నుంచి కాల్ చేస్తున్నారో నేను రెస్పాండ్ కాలేకపోయానో వాళ్ళందరికీ ముందుగా సారీ అండి. నా ఫోన్ ఏంటంటే కాల్ వస్తుంది కానీ ఆన్సర్ చేయడానికి స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం 4:30-5 గంటల వరకు కూడా నా ఫోన్ అందుబాటులో లేదు. సో ముందుగా దానికి అందరికీ సారీ చెప్తా ఉన్నా. తర్వాత ఇంకపోతే మనం ఈ రోజు అప్డేట్స్ మనం అందరం చూసా. శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని విన్నాము. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, లేకపోతే మనకు రాబోయే సర్వీసెస్ గురించి కానివ్వండి, అదే విధంగా మనలో నిన్న కొలాబరేట్ అయినటువంటి మనతో పాటుగా సూర్య గారికి సంబంధించి ప్రసన్న గారు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీ టీమ్ గ్రోత్ చేసుకోండి. తర్వాత ఇందా హరీష్ బాబు గారు కూడా చక్కగా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపు ఎలా చేయాలి అనేది ఒక స్ట్రాటజిక్ గా వెళ్ళటం గురించి, అదేవిధంగా జేటీ రామారావు గారు తర్వాత కోట శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో అందరూ కూడా ఎవరెవరు ఏ వర్క్స్ చేస్తున్నారు అనే దాని గురించి, తర్వాత బాబురావు గారు అక్కడ వెంచర్కి వెళ్ళినటువంటి క్రమంలో ఆయన ఎదురైనటువంటి ఒక ఇన్సిడెంట్ కానివ్వండి. సో ఇంకా తర్వాత చాలా మంది గ్రూప్స్ లో నాకు పెడతా ఉన్నారు. అదే విధంగా మనకి పరిగికి సంబంధించి లింగం యాదవ్ గారు కూడా షార్ట్లీ వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా ఫైనలైజ్ చేసి దానికి మనం ఈ ఫ్రాంచైజీ కోఆర్డినేట్ చేసేటువంటి జోహరుల్లా గారికి వారిని కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదే విధంగా రియల్ బూమ్ శివాతో నేను వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడే కానీ కొద్దిగా షార్ట్ గా మాట్లాడటం వల్ల సరిగ్గా ఏంటి అనేది నాకు గుర్తుగా లేదు. తర్వాత సుబ్బారావు గారితో ఈ రోజు మాట్లాడలేదు అనుకుంటా, బట్ నాకు లొకేషన్ ఏదో పంపించారు. అదే విధంగా మడపాకుల రాజా గారు ఒక లిస్ట్ ఒకటి పంపించారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరినో గ్రూప్ లో యాడ్ చేయమని. సో అది మన ఆఫీస్ టీమ్ కి నేను ఇవ్వడం జరిగింది. సో అది యాడ్ చేసే ఉంటారు బహుశా. దాంతో పాటుగా ఇక్కడ మనం మీరందరికి కూడా నేను చెప్పేటువంటి రిక్వెస్ట్, నిన్న కూడా మనం మీటింగ్ లో డివిఆర్ గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి సంబంధించి ఒక ప్రాపర్టీ గురించి ఎక్కడో తీసుకున్నారు, ఇక్కడ మిస్ అయ్యారని చెప్పడం జరిగింది. తర్వాత రామ్ ప్రసాద్ గారు కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్స్ అన్ని పక్కన పెడితే మనకి ఇవాళ ఏదైతే సర్వీస్ సూర్య గారికి సంబంధించి ప్రసన్న గారు చెప్పారో దాని సర్వీస్ ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏంటంటే సోలారు మనం ప్రతి నెల కరెంట్ బిల్లు మనం కడతా ఉన్నాం, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. ఇది ఒక బిజినెస్ లా కాకుండా అది మనకు ఎలా హెల్ప్ అయింది అనేది ఫస్ట్ ఆలోచన చేయండి. ఎందుకంటే మొత్తం టోటల్ అమౌంట్ కూడా సబ్సిడీ మీద మనకి అంటే లైక్ బ్యాంక్ నుంచి లోన్ రూపాన వాళ్ళే ఆ ప్రాసెస్ అంతా చేస్తారు. ఎక్కడా కూడా అంటే జనరల్ గా ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుంది, మనకు ఆన్ బోర్డ్ అయినటువంటి ప్రసన్న గారు ఏ రకంగా సర్వీస్ ఇస్తున్నారు అనేది మీకు జస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు జనరల్ గా మనకు సోలార్ కావాలి అంటే గనక గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది కాబట్టి ఇది ప్రాసెస్ చేయడం కోసం మీకు హెల్ప్ చేస్తాము, మీరు 22,000 రూపాయలు పేమెంట్ చేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్ తో కస్టమర్ దగ్గరకు వస్తున్నారు. సరే ఎడిదిరిగి దానికి ఒక 3 kVకి సంబంధించి 2.2 lakhs ఎంతో అవుతుంది. సో దాంట్లో సబ్సిడీ తీసేసి 1.9 or సంథింగ్ దానికి పే చేయాల్సి వస్తాం. సో దాన్ని మీరు కరెక్ట్ గా ప్రసన్న గారు కూడా రేపు ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొద్దిగా అర్థమైంది. బట్ నేను అర్థమైన దాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనం ప్రతి నెల కూడా మనం కరెంట్ బిల్ కడతా ఉంటాం.
మనం ఎంత కడుతున్నామో, ఈ యూనిట్ ప్రైస్ ఎంత, ఒకవేళ అది మనమే తీసుకుంటే కనుక మనకి సేవింగ్ అవుతుందా అనేది ఫస్ట్ అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. రెండోది వచ్చేటప్పటికే అది ఇందాక సార్ కూడా ఒక మాట చెప్పారు. సో దాంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తోనే కరెంట్ బిల్లు సరిపోయేంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపాన మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఇది కాక నేను చెప్పేది ఏంటంటే, చాలా సందర్భాల్లో మనలో కొద్దిగా ఇంట్రోవర్ట్స్ ఉంటాం. అంటే అవతల మనిషితో మాట్లాడాలి అంటే గనక ఏం మాట్లాడతాంలే, ఈ ప్లాట్ కొనండి అని చెప్పి వాళ్ళని ఏం అడుగుతాం, మనకేదో ఒక బిడియంగా ఉండొచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయగలిగింది. అరే సూర్య గారికి సంబంధించినటువంటి స్కీమ్ ఒకటి ఉంది, ₹1 కట్టాల్సినటువంటి అవసరం లేకుండా పూర్తిగా ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటి సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేస్తా ఉన్నారని చెప్పి ఆ లీడ్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఏమైందంటే, ఆ బిజినెస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మీకు వస్తా ఉంటది. దాంతో పాటుగా మీకు అతనికి ఒక బాండింగ్ ఏర్పడి, చాలా సందర్భాల్లో మనం మన ఇంటి ఎదురోళ్ళతో కానీ మన ఇంటి పక్కన వాళ్ళతో కానీ మాట్లాడటానికి కొద్దిగా ఏదో జంకుతా ఉంటాం. ఎందుకులే అన్నట్టుగా మనం పక్కెళ్ళిపోతా ఉంటాం. కానీ ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. అతనికి నేను ఒక మంచి సర్వీస్ ఇవ్వబోతా ఉన్నాను, దీని నుంచి నాకు ఒక ఫైనాన్షియల్ గెయిన్ ఉండబోతా ఉంది, దీని నుంచి అతన్ని రేపన్న రోజు అతనితో ఇంకోసారి మాట్లాడేటువంటి సందర్భం వస్తుంది. ఒకటి అందరికి చెప్పేది ఏంటంటే, అందరం ఇక్కడ డబ్బుల కోసం మనం ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే మనం కష్టపడేది కూడా అంతా ఫర్ ఏ బెటర్ లివింగ్ కోసం మనం అందరం కూడా ఇక్కడ కలిసి ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలో కూడా మనం మాట్లాడకపోతే అర్థం లేదండి. సో ఈ సూర్య గారికి సంబంధించినటువంటి స్కీమ్ మాట్లాడటానికి ఒక సందర్భం కింద తీసుకోండి. మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడండి. అదే విధంగా దానికి సంబంధించిన ఫ్లైయర్స్ వచ్చినప్పుడు స్టేటస్ లో పెట్టుకోండి. మీరు చేసి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు చేసిన స్క్రోలింగ్స్ కానివ్వండి, లేకపోతే అవతల వాడికి ఏదో మెసేజ్ ఇవ్వడానికి కొన్నిసార్లు స్టేటస్ లో మన భావాలను వ్యక్తపరచడానికి అవతల మీద ఉన్న కోపాన్ని వాటిని మన స్టేటస్ రూపంలో పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ₹1 ఉపయోగం లేకపోగా మన పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతింటా ఉంటుంది. సంథింగ్ మోటివేషన్ గా ఉండి మనం ఇంకొకళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా కోట్స్ పెట్టడం వేరును, అవతల తిట్టేటువంటి ఉద్దేశం అంటే లోపల హిడెన్ గా వేరే ఎజెండా పెట్టుకుని మన పీస్ ఆఫ్ మైండ్ మనమే చాలా సందర్భాలు డిస్టర్బ్ చేసుకుంటాం. కానీ ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటారంటే, ప్రతిరోజు కూడా ఒక సర్వీస్ రాబోతా ఉందండి. ప్రతిరోజు మనకి డబ్బులు వచ్చేటువంటి ఒక అవకాశం మనతో పాటు ప్రయాణం చేస్తా వాళ్ళందరూ కూడా తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అసోసియేట్స్. ఇప్పుడు మొన్న చెప్పారు సుబ్బారావు గారు సార్, నిన్నగాడ మేము మాట్లాడుతున్నప్పుడు హెర్బా లైఫ్ గురించి చెప్తా మనం రియల్ హెర్బ్స్ అని చెప్పి మనం వెళ్దామండి హెల్త్ ఇదని. సో ఇక్కడే ఉన్నారు ఎక్స్పర్ట్ అందరూ ఇక్కడే ఉన్నారు. చక్కగా మాట్లాడటానికి మనకి వెంకటరత్నం గారు లాంటి వాళ్ళు, హరీష్ బాబు గారు లాంటి వాళ్ళు మన డ్రైవ్ చేయడానికి ఉన్నారు. తర్వాత రామ్ ప్రసాద్ గారు ఒక ఎంప్లాయీగా ఉండి ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే మనలోనే ప్రతి మనిషి దగ్గర ఒక మంచి గుణం నేర్చుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఒక మంచి వ్యాపారాన్ని మనం చేపట్టేటువంటి అవకాశం ఉంది. మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక నెట్వర్క్ లో మనకు ఉన్నాం. కాబట్టి ఈ వచ్చే ప్రతి సర్వీస్ ను కూడా నేను చెప్తున్నా అండి, ఆ సందర్భాన్ని మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి అవకాశం కింద తీసుకోండి తప్పితే, ఏదో జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాం, ఏదో చెప్పారు అయిపోయింది, 8 గంటలకు మళ్ళీ కొంచెంసేపు యూట్యూబ్ రీల్స్ స్క్రోల్ చేసుకుందాం, ఈ రోజు ముగిసింది, మళ్ళీ రేపు పొద్దున్న లేగుద్దాం, ఎవడో ఒకటి గురించి మాట్లాడుకుందాం అనేటువంటిది కాకుండా వెంచర్ గురించి ఒక పోస్టర్ స్టేటస్ లో పెట్టుకోండి. మనకు వచ్చేటువంటి సర్వీస్ గురించి పోస్టర్ లో పెట్టుకోండి. ఊరికి పోస్టర్ పెట్టుకోవటం కాకుండా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నోట్ బుక్ లో రాసుకోండి, ఈ పాయింట్ ఏం చెప్తున్నారు ఇవాళ ఏంటి. ఎందుకంటే మీరు లీడర్స్ అండి. ఇవాళ రాత్రి 9-9:30 వరకు మీరు ఒక మీటింగ్ ఓపిక్ గా వింటున్నారు అంటే మీ ద్వారా, అంటే ప్రతి సందర్భంలో ఆఫీస్ నుంచో లేకపోతే ప్రతి సందర్భంలో రోహిత్ చెప్పాలనో, శ్రీనివాస్ గారు చెప్పాలనో, రత్నం గారు చెప్పాలనో, హరీష్ గారు చెప్పాలనో, సుబ్బారావు గారు చెప్పాలనో కాకుండా ఈ సబ్జెక్ట్ మొత్తం నేనే చెప్తాను. నా ఏరియాలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. ఎందుకంటే ఇన్ని సర్వీసెస్ లో మనం చాలా మిస్ అవుతా ఉంటాం. మీరు అనుకున్న లీడర్ కూడా చెప్పలేకపోతారు. కానీ అది ఎవరికి వాళ్ళు మనం అండర్గోయేటువంటి స్ట్రెస్ వల్ల కానీ ప్రెషర్స్ వల్ల కానివ్వండి, పూర్తి సబ్జెక్టు మన మస్తిష్కంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సో మనం ఎప్పుడైతే నోట్స్ రాసుకున్నామో, నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా డివిఆర్ ఏంటి దీని గురించి అని అడిగే విధంగా ఉండేటట్టుగా ఎవరికి వాళ్ళు మనం మన స్కిల్ సెట్ ని పెంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా.
తర్వాత మరీ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే సర్వీస్ ఉందో నేను చెప్తున్నానండి, ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి ఇంటిలోకి మీరు వెళ్ళటానికి ఇది ఒక అవకాశం. ప్రతి స్నేహితుడితో మాట్లాడటానికి, ప్రతి బంధువుతో మాట్లాడటానికి, మీ క్లాస్మేట్స్ తో మాట్లాడటానికి కానీ, లేకపోతే మీ ఆఫీస్ కొలీగ్స్ తో మాట్లాడటానికి కానీ, లేకపోతే మీకు ఎక్కడ మీ సోషల్ గ్యాదరింగ్స్ లో మాట్లాడటానికి కానీ, లేకపోతే మీరు ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మాట్లాడటానికి కానీ, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, అంటే మీరు కలిసిన ప్రతి సందర్భంలో మార్నింగ్ వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఈవినింగ్ మీరు పడుకునేటప్పుడు, లేదంటే ఒక గుడికి వెళ్ళేటువంటి అలవాటు ఉంటే ఎవరికి తెలిసిన వాళ్ళు ఎదురైనప్పుడు కూడా ఈ పాయింట్ గురించి మాట్లాడితే డబ్బులు వస్తాయి. మాట్లాడకపోతే డబ్బులు రావు సార్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా కూడా అంటే మంచి మాట్లాడండి, చెడు మాట్లాడదు. చెడు మాట్లాడితే డబ్బులు రావు, మనశాంతి పోయింది. మంచిని మాట్లాడండి. మనం చేస్తున్న వ్యాపారం గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరికీ మంచి సర్వీసెస్ యాడ్ అవుతా ఉన్నాయి. సో ఇది ఒకటే మీతో ఈ రోజు అప్డేట్ చెప్దాం అనుకున్నా. తర్వాత టీమ్స్ ను మాత్రం గ్రో చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఎంత బలమైన టీం ఉంటే మీకు అంత బలంగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటది. మీరు ఒక్కళ్ళే లింగులింగం అంటూ ఉంటే గనక, మీ మాట ఎవరు వినకపోతే గనక, మీతో పాటు 10 మంది లేకపోతే గనక, మీరు రియల్ భూమ్ లో ఎంతసేపు ఉన్నా కూడా మీకు డబ్బులు రావండి. అది మీ ప్లాట్ అమ్మాలంటే కూడా మీరు మాట్లాడాలి, మీరు వెంచర్ గురించి చెప్పాలంటే కూడా మీరు మాట్లాడాలి. కాబట్టి ఎక్కువ మాట్లాడండి, ఉపయోగపడే మాటలు మాట్లాడండి. అనవసరంగా వేరే వాళ్ళ మీద వేరే నెగిటివ్ మాటలు కాకుండా, నెగిటివ్ ఆలోచనలు కాకుండా, ఈ కాన్సెప్ట్ మంచిగా ఉంది, నేను మంచిగా ఆర్థికంగా ఎదుగుతాను, నా ఫ్యామిలీని మంచి స్థితిలో ఉంచుతాను, నేను సక్సెస్ అవుతాను. ముందు డబ్బులు వస్తే వేరే వాళ్ళ గురించి కాదండి, మన దగ్గర డబ్బులు ఉంటే ముందు మనం సంతోషంగా ఉంటాం. ఇది చాలా మంది మిస్ అవుతా ఉంటారు. ఎవరో బెల్లం చుట్టూ ఈగలని చెప్పి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, డబ్బులు ఉన్నప్పుడు వస్తారు, మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి మనుషులు కావాలి కదండి. సో వీటన్నిటిని అర్థం చేసుకొని కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. అంతా కూడా స్మూత్ ఎఫర్ట్స్ అండి, అంటే ఎక్కువగా రాళ్ళు బండలు కొట్టించేటువంటి పనేం లేదు. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఒక 20 మందిని మీరు కాన్సెప్ట్ గురించి చెప్పండి, జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. మిగతా చెప్పే అంతా భారం అంతా కూడా హరీష్ బాబు గారు ఉన్నారు, రత్నం గారు ఉన్నారు, మన టీం మోనికా గానీ, లేకపోతే లక్ష్మీ తిరుపతమ్మ గానీ, లేకపోతే అందరూ మన టీం అందరూ, మల్లికా గారు కానివ్వండి, నిత్య గారు కానివ్వండి, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ పెయిన్ అంతా మేము తీసుకుంటాం. మీరు జస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసి జూమ్ మీటింగ్ పిలవండి. సో మీ టీం ని గ్రో చేసుకోండి. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా మంచి మంచి లీడర్స్ ఉన్నారండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప లీడర్స్. వాళ్ళు ఒక్కళ్ళే బాగుండాలని కాకుండా మీరు కూడా బాగుండాలనేటువంటి తలంపుతో వాళ్ళందరూ మీరు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని అందరినీ. కాబట్టి కొద్దిగా 7:30 to 8 to 9, 9:15, 9:30 వరకు కూడా జూమ్ లో కనెక్ట్ అయి ఉండండి. మంచి అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది ఏదైతే ఉందో, అంటే మేమందరం కూడా 7-8 నెలల నుంచి రత్నం గారు కానివ్వండి, గుంటూరు శ్రీనివాస్ గాని, రామ్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ నాయుడు గారితో మేమందరం కూడా 7-8 నెలల నుంచి కష్టపడతా ఉన్నాం. కానీ మీకేంటంటే ఆల్రెడీ వండి వార్చి మీకు ఒక ప్లేట్ లో పెట్టి మీరు తినడానికి రెడీగా పెట్టినటువంటి ఆహారం కాబట్టి ఇంకొద్దిగా శ్రద్ధగా మీతో పాటు ఆ భోజనానికి మీ స్నేహితులను వాళ్ళగడ పిలిచేటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నం గారికి, అదేవిధంగా మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. డెఫినెట్ గా పంచభక్ష పరమాన్నాలు తినడానికి ప్రతి ఒక్కరు రెడీగా వస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్ గా అది, ఎందుకంటే ఆల్రెడీ వడ్డించాం, వార్చాం, ప్లేట్ లో రెడీగా ఉంది కాబట్టి. కాకపోతే ఇన్ని రోజులు పడ్డ శ్రమ ఇంకొంచెం ఓపిక చేసుకుంటే అందరూ మంచిగా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు అప్డేట్స్ ఇచ్చినటువంటి జేటీ రామారావు గారు కానీ, తర్వాత A to Z రాంప్రసాద్ గారు కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ, తర్వాత ప్రసన్న గారు కానీ, తర్వాత మన శ్రీనివాస్ నాయుడు గారు కానీ, తర్వాత రోహిత్ గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చి ఇప్పటి వరకు విన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపు సాయంత్రం కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం నాకు చూడ రోజు